కర్నూలు జిల్లాలో ఉచిత ఇసుక అక్రమ రవాణా ఎదుర్చేగా సాగుతుంది. ఉచిత ఇసుకను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ఇసుక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వుకొని కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీంతో ఇసుక ఇతర రాష్ట్రాలకు ఎదుర్చేగా తరలిపోతుంది. ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకుంది. కాగా ఇది కేవలం మాటలకే పరిమితం అయింది తప్ప ఆచరణలో చతికిలబడింది. ఎందుకంటే ఆ ఉచిత ఇసుకను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చంద్రబాబు ఏమో ఇసుకను అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ కర్నూలు జిల్లాలో ఇసుకను టీడీపీ నేతలే కొల్లగొడుతున్నారు. వారేమో ఉచితంగా ఇసుకను తవ్వుకుంటూ బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడి ఇసుకకు పక్క రాష్ట్రాల్లో డిమాండ్ ఉండడంతో అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ మీటింగ్లలో ఉచిత ఇసుకను ప్రజలకు అందించాలని ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారు. కానీ సీఎం మాటలను ఎవ్వరూ లెక్క చేయడం లేదు. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగులదిన్నె, నదీ కేరావాడి, నందవరం గ్రామాల్లోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. కొందరు నాయకులు అండతో ఇసుక విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలు ఎక్కువ అవుతున్నాయని జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇదంతా జరుగుతున్నా కానీ పోలీసులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో విపరీతంగా ఇసుకను అక్కడ తవ్వుకుని కృత్రిమ ఇసుకను సృష్టిస్తున్నారు. ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి నేతలే ఆ ఇసుకను తీసుకెళ్లి యథావిధిగా పక్కన డంపు చేసుకుని ఆ ఇసుక నుంచి మరింత ఖరీదుగా బయట అమ్మడానికి ఆ వైపున ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అరికట్టాల్సినటువంటి తహసీల్దార్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం కూడా చేతులు తేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి వ్యక్తి ఇల్లు కట్టుకుంటానంటే ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అది ఈరోజు వరకు ఉచిత ఇసుక ఎక్కడ కూడా అమలు చేయడంలోన పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందిందని తెలియజేస్తున్నాం. అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఇసుకను దోచేస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి ఉచిత ఇసుక పాలసీ అమలయ్యేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మరి చంద్రబాబు సొంత పార్టీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఇసుక మేటలు మేసేస్తాం, కొండలు చెరువులు తవ్విపారేసి మట్టిని దోచుకుపోతాం, ఎవర్రా మమ్మల్ని ఆపేది అంటూ పచ్చమాఫియా రెచ్చిపోతుంది. ప్రకృతి సంపదను ఎదుర్చేగా భోంచేస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కనుసన్నాల్లో మట్టి మాఫియా పేటరైపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన దోపిడీ అంటున్నారు మేధావులు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మంచాలపల్లి చెరువు కట్ట వద్ద మట్టి మాఫియా 24/7 మట్టిని తవ్వుకుపోవడంలో బిజీగా ఉంటోంది. జేసీబీలు పెట్టి అడ్డు అదుపు లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. భారీ వాహనాల్లో వాటిని కావలసిన చోటకు తరలించేస్తున్నారు. అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చేస్తూ తమ పని తాము కానిచ్చేస్తున్నారు. దోచుకుంటోంది పాలకపక్షమే కాబట్టి అధికార యంత్రాంగంలో పెద్దలు కళ్లు మూసుకున్నట్లు నటిస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొండలు, గుట్టలు, చెరువులు కనబడితే చాలు మట్టిని తవ్వేస్తున్నారు. ఎవరు అడగడానికి వీల్లేదు. దోపిడీని ప్రశ్నించనే కూడదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గం అంతటా అక్కడ ఇక్కడ అని లేదు. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడకు పోయి దోచుకుపోతున్నారు. ఈ మొత్తం అవినీతి వెనుక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రమేయం ఉందని అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. ఆనం అవినీతికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి మట్టి మాఫియాను అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పేపర్లోనే, మీ ఈనాడు పేపర్లోనే నిన్న మొన్న వచ్చింది. పేపర్లో నేను చూశాను. ఎక్కడ చూసిన ఆత్మకూరు మండలం అయితేనేమి, పేట మండలం అయితేనేమి, మరిపాడు మండలం అయితేనేమి, చేతల మండలం ఉన్న తిప్పలు, గుట్టలు మొత్తం స్వాహా చేసేస్తున్నారు. మొత్తం మీ నాయకులు మొత్తం ఎక్కడ రేపు రాబోయే రోజుల్లో పిల్లలకి రే బాబోయ్ ఇక్కడ గుట్టు నిందిరా, ఏడు మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని చూపించే పరిస్థితి వచ్చేటట్టుంది. అంతా మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియా. నిన్నగాక మన ఈనాడు పేపర్లోనే చూశాను నేను. నిన్నగాక మన శాంతినగర్ పక్కన చెరువు మట్టి రావులకొల్లు కానీ చెరువు ఏజెచ్చగా ఇష్టారాజ్యంగా చెరువుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తోలుకుంటా మీ యొక్క నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గమే కాదు, రాష్ట్రమంతా మట్టి మాఫియా ఇలానే రెచ్చిపోతోంది. ఈ మాఫియా వెనుక కూటమి పక్షాల నేతలే అండగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకనే అధికారులు ఏ ఒక్కరిపైనా కేసులు నమోదు చేయడం లేదని వారంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.